నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే నెల రోజుల క్రితం మొదటి జాబితా విడుదలైందో అప్పటి నుంచి ఆ పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి, అయోమయ పరిస్థితి. ఎప్పుడు ఎవరి టికెట్ ఊడిపోతుందో, ఎప్పుడు కొత్తవారు అనూహ్యంగా తెర మీదకొస్తారో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలే బయటకొచ్చి వారి అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. మమ్మల్ని పార్టీ మోసం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా మమ్మల్ని వాడుకొని వదిలేశారు అనేది. ఇట్లాంటి సందర్భంలో ఒక పక్కన సర్వే రిపోర్ట్లు ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా మనం చూస్తున్నాం. అనేక రకాల మార్పులు, చేర్పులు. అప్పటికప్పుడు అభ్యర్థిని మారుస్తారు. కాదు మీరు ఇక్కడి నుంచే పోటీ చేయండి అంటారు. అసలు మీకు అవకాశమే లేదంటారు. మళ్ళీ మీకు ఆయనకు ఫోన్ చేస్తారు. అక్కడి నుంచే మీరు పోటీ చేయండి అంట. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఆ పార్టీ ఉందనే చెప్పాలి. ఇదేదో నా మాటగా కాదు, రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మళ్ళీ జాతీయ స్థాయిలో ఒక క్రెడిబుల్ ఉన్నటువంటి సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం చూసాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో కొన్ని సర్వే సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చాయి. ఇప్పుడు ఆ రిపోర్టుల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్‌సీపీ అధికారం మళ్ళీ కైవసం చేసుకుంటుంది అని ఇవ్వాల. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే ఎక్కువ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రాబోతుంది అనేది ఇచ్చారు. ఇప్పుడు ఇదే మూడ్ ఆఫ్ ది తాడేపల్లిగా మారిపోయింది. అసలు ఏం జరుగుతుంది? తాడేపల్లి ప్యాలెస్లో, కేంద్ర పార్టీ కార్యాలయంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అక్కడ ఏ ఇద్దరు నాయకులు కలిసినా మొబైల్లో లేదా ట్యాబ్లో లేదా ల్యాప్టాప్లో వచ్చినటువంటి సర్వేలను చూసుకోవడం. ఏంటి సార్ పరిస్థితి, ఇలాగొచ్చినాయి ఏంటి అని చెప్పి దాని మీద ఒక చర్చ ఈ 4 రోజుల నుంచి అదే జరుగుతుందట. మూడ్ ఆఫ్ ది తాడేపల్లి అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఏ క్షణం ఎలాంటి మార్పులు, చేర్పులు ఉంటాయనేది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే తెలియదు. రాత్రి వరకు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అధినాయకుడిని మా దైవం, మా దేవుడు అని కొలిచేటువంటి వ్యక్తులే తెల్లారేసరికి నీ సీటు చిరిగిందిరా బాబు అంటే బయటకు వచ్చి చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడటం పరిపాటిగా మారిపోయింది. ఇట్లాంటి సందర్భంలో ఒక పక్కనేమో సోదరి రూపంలో మాటల దాడి, ఎక్కడా కూడా షర్మిల ఉపేక్షించట్ల. ఎన్నో రకాల అంశాలని రాజకీయంగా, కుటుంబపరంగా అనేక రకాలుగా ముప్పేట దాడి చేస్తుంది షర్మిల. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు జగన్ గారు అనేది కూడా ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. తాడేపల్లిలో ఎవరు కలిసినా సరే ఈ సర్వేల మీదే చర్చ. బయటకు మాత్రం వైఎస్ఆర్‌సీపీ నేతలు చెప్పేది, మాకు ఈ సర్వేలతో పని లేదు, మేము ఖచ్చితంగా రెండోసారి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం 120 సీట్లతో అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం అదే చూసాం. అప్పుడు కూడా దాదాపు సర్వే సంస్థలు 95% పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కష్టకాలమే అని ఇచ్చారు. అప్పుడు కూడా ఆ పార్టీ అధినాయకులు ఇలాగే మాట్లాడారు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు సర్వేలతో మాకు పని లేదు, ప్రజలే మా దేవుళ్ళు అని. చూసాం ఎలాంటి ఫలితాలు వచ్చాయో. సో ఆసక్తికరమైనటువంటి పరిస్థితులు ఆ పార్టీలోనే కాదు, ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏంటి వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి అనేది. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి క్యాడర్ అయితే
ఒక రకంగా కుదేలు అవుతుంది అని చెప్పాలి. మొత్తానికి ఈ సర్వేల రిపోర్ట్లు, షర్మిల మాటల దాడి, వైసీపీలో ఆ పార్టీలో ఉన్నటువంటి నేతల అసంతృప్తి, వ్యతిరేకత, ఇవన్నీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు ఏమీ ఆలోచించుకోలేని పరిస్థితిలోకి నెట్టివేశాయి అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.